హాయ్ ఫ్రెండ్స్, టుడే న్యూ నోటిఫికేషన్తో మేము ముందు రావడం అయితే జరిగింది. సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు అయితే వచ్చినాయి. ఎస్సీఎల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025. మన ఛానల్ని మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలామందికి ఉద్యోగ అవకాశం కలగజేసిన అవుతారు కాబట్టి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ పేరు వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో నోటిఫికేషన్లు మీకు రావడం అయితే జరుగుతుంది. మన ఛానల్ నుంచి వచ్చి అన్ని జెన్యూన్ నోటిఫికేషన్లే, ఎటువంటి ఫ్రాడ్ నోటిఫికేషన్లు అయితే నేనైతే అప్లోడ్ చేయను. మనది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, పంజాబ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబరు 02/2025. డేట్ ఆఫ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 27/1/2025లో రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ పోస్ట్స్. ఇంపార్టెంట్ డేట్స్ రిమెంబర్, మనకి ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అంటే 27/1/2025 నుంచి మొదలవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 26/2/2025. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి 28/2/2025కు. మనకి రిటన్ ఎగ్జామ్ మార్చి నెలలో జరుగుతుందని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ లెవెల్ 4 గ్రేడ్ 25,500 నుంచి 81,100 దాకా మనకి గ్రేడ్ పై ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఎలా లేదంటే 25,500 అంటే మనకి టీఏలు డిఏలు అన్నీ కలుపుకుని మీకు మినిమం ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి టోటల్ వేకెన్సీలు మనకి 25 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 11 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి. ఓబీఎస్ 6 ఉన్నాయి. అంటే ఓబీఎస్ అంటే మీరు బ్యాక్వర్డ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే మన సైడ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ అంటారు కదా, అవన్నీ. దాన్ని ఎస్సీ ఎస్టీలో అయితే 4 ఉన్నాయి. మనకి పీడబ్ల్యూని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఒక వేకెన్సీ ఉంది. కాబట్టి మన ఓబీసీ సర్టిఫికేట్ అయితే మీరు అందరూ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉద్యోగస్తులకి వెళ్ళవలసిన వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాలి. మన బీసీబీ, బీసీఏ, బీసీడీ ఉన్నవారు కూడా మీకు ఒకసారి తెలియకపోతే తెలియబడుతున్నాను. దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషను చదివి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉండాలని ఉంది. ప్రొఫెషనల్ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి నేషనాలిటీ అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫీజు అయితే మనకి 944. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్లకి అయితే ఇది వర్తిస్తుంది. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ పర్సన్స్కి ఆర్ పీడబ్ల్యూబీడీ పర్సన్స్కి అయితే 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18%, అందులో 472 రూపీస్ ఫీజు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్లో ఫీజు పేమెంట్కి 28/2/2025 దాకా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. పే అలౌన్స్ కోసం మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మీకు ఏజ్ లిమిట్ మనకి 25 ఇయర్స్. అన్రిజర్వ్డ్ అంటే మన ఓసీ క్యాండిడేట్ని అన్రిజర్వ్డ్ అంటారు కాబట్టి అన్రిజర్వ్డ్ వారికి 25 ఇయర్స్ ఉండాలి. దానికి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది 30 ఇయర్స్ దాకా. ఓబీఎస్ ఓబీసీ వారికి మనకి 3 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ వారికి అన్రిజర్వ్డ్ వారికి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 13 సంవత్సరాలు, ఓబీసీ వారికి, తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ ఎంప్లాయీస్మెంట్ అనౌన్స్మెంట్ సోషల్ అండర్ దానికి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఎంప్లాయీ 3 ఇయర్స్ చేసిన వారైతే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారు ఏజ్ 40 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవడానికి ఉంది. వారే ఎస్సీ ఎస్టీ వారైతే 45 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనం ఎలా అప్లై చేసుకోవాలంటే www.scl.gov.inలోకి వెళ్ళి కెరియర్ HTMLలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 26/2/2025. దానికి ఫీజు పేమెంట్కి 28/2/2025 ఫీజు పేమెంట్కి అయితే తప్పకుండా మర్చిపోకుండా అప్లై చేయండి.
దీనికి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని సిలబస్ ఎలా ఉంది మనకి పార్ట్ ఏలోను క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్కి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్ ఉంటుంది. టోటల్ 40 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ బి వచ్చేటప్పటికి జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ ఎబిలిటీ 20 మార్క్స్కి, తర్వాత కంప్యూటర్ కంప్రహెన్సెస్ 20 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20 మార్క్స్ 60 మార్క్స్ ఉంటుంది. టోటల్ 2 అవర్స్ మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. ఈ 4 సబ్జెక్టుల నుంచి మనకి ప్రతి పార్ట్లోంచి మనకి 40% క్వాలిఫికేషన్ కావాలి, 50% ఓవరాల్ కావాలని ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఓబీసీ వారికి 10% రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి నెగిటివ్ మార్క్స్కి ఇన్కరెక్ట్కి 0.25 మార్క్స్ మనకి కట్ చేయడం అయితే నెగిటివ్ మార్క్ ఉందనేసి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్ ఏంటంటే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ సిలబస్, బేసిక్ నాలెడ్జ్ సిలబస్ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ సిలబస్ కూడా వీరైతే మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంగ్లీష్ కంప్రహెన్షన్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అలా ఉండాలి అనేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మొత్తం ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లోకి మనకి ఆన్లైన్లోకి నేను లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత హౌ టు అప్లై అనే దాంట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే అప్లై చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇక్కడికి వెళ్ళి అప్లై ఫర్ అసిస్టెంట్లోకి వెళ్తే మనకి ఇలా చూపిస్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏవైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత మరి దేనికి వెళ్ళాలి, మీ ఫుల్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఏంటి, పేమెంట్ కోడ్, తర్వాత యువర్ ప్రైమరీ కాంటాక్ట్ నెంబరు, ఎంటర్ మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఫుల్ డీటెయిల్స్ దీంట్లో చేయడం వల్ల మీకు ఆన్లైన్ అప్లికేషన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఉద్యోగం కొట్టాలి అనుకుంటే గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికైతే అప్లై చేయండి. శాలరీ కూడా బాగుంది కాబట్టి మీరందరూ అప్లై చేసి మీరందరూ ఉద్యోగం పొందుతారనేసి అనుకుంటున్నాను. ఓకే బాయ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.